ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాత లండన్లో ఉన్న ప్రముఖ వైద్యులు వించం మారుతి రవికుమార్ జన్మదినం సందర్భంగా వారి తండ్రి విజయం రామనాయుడు చేతుల మీదుగా పౌష్టికాహారం 1200 మందికి అందించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు, గుర్రం వెంకట సురేంద్రబాబు, కిలారి తిరుపతి నాయుడు, అరిగెల సాయిరాం తదితరులు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోటీనిషియస్ ఫుడ్ పంచడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నా మిత్రుడు డాక్టర్ మారుతి రవి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఫాదర్ రామనాయుడు గారు ఈ ఫుడ్ పంపడం అనేది జరుగుతుంది. సో జనరల్గా పిల్లలకి మిల్క్ అయితేనేవి, ఎగ్ అయితేనేవి, సో అలానే జాగరీ కానీ, గ్రౌండ్నట్స్ కానీ ఇట్లాంటివన్నీ పోషక పదార్థాలు చాలా అవసరం, నిత్యం అవసరం. మన స్కెలిటో మస్కులర్ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఈ పర్టికులర్ ఫుడ్ అనేది చాలా అవసరం. సో ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా కనుక చేస్తూ ఉంటే సో బాడీలో మార్పులు హెల్తీ పరంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒక పక్క హెల్త్ సిస్టము, ఒక పక్క మెమరీ సిస్టము సో కంప్లీట్గా బిల్డ్ అయ్యేదానికి ఆస్కారాలు ఉంటాయి. సో ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచి ఇందులో భాగంగా చేసినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమం, శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం. మరి ఈ సంవత్సరం కూడా ఇది 4వ రోజు సందర్భంగా ఈరోజు మా అసోసియేషన్ మాజీ కార్యదర్శి శ్రీ వింజం రామనాయుడు గారి వాళ్ళ అబ్బాయి మారుతి రవికుమార్, డాక్టర్ మారుతి రవికుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వింజం రామనాయుడు గారు పౌష్టికాహారం అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మన కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు, కిడ్నీ వైద్య నిపుణులు సురేష్ రెడ్డి గారు కూడా ఇచ్చేసి క్రీడాకారులందరికీ కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని మా దాతల సహకారంతో, అలాగే మా సభ్యులు అందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్నాం. ఇంకా కూడా ఎక్కువ రోజులు నిర్వహించడానికి కూడా అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.